మనం వెళ్ళే రూట్లో హైలైట్ ఇదే, పచ్చని పొలాలు. మనకి అటు సైడ్ చూసుకుంటే చేపల చెరువులు, రొయ్యల చెరువు. మా ఊరే భీమవరం. భీమవరంలో ఉన్న వాళ్ళందరూ ఆటగాళ్ళు తెలుసా. ఉంది క్లైమేట్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. మొత్తం టైం వచ్చేసి 5:50 అయితే అవుతుంది. మనకి టికెట్ ఇచ్చే కౌంటర్ అయితే ఆ సైడ్ ఉంది. హాయ్ అండి, నేను మీ కిట్టయ్యని. మీరు చూస్తుంది భీమవరం కిట్టయ్య యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను వచ్చేసి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మెమూ ట్రైన్స్ జర్నీస్ చేద్దామని. సో ఈ రోజుకైతే కుదిరింది. ఇది ఒక సిరీస్లోకి అయితే చేయబోతున్నాను. మ్యాక్సిమం ఒక 4-5 వీడియోలు అయితే రావచ్చు. ప్రజెంట్ నేను వచ్చేసి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈ రోజు మన ఫస్ట్ వీడియో భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం వెళ్ళే మెమూ ట్రైన్లు అయితే చేయబోతున్నాం. నేను ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. భీమవరం నుంచి మచిలీపట్నంకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మెయిల్ ఎక్స్ప్రెస్ అని చూసారు ఇక్కడ. ప్యాసింజర్ ఛార్జెస్ అయితే ఏమీ లేవు, మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్రెస్ ఛార్జెసే. మనకి 102 కిలోమీటర్స్, 102 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం మనం ఈరోజు భీమవరం నుంచి మచిలీపట్నం వరకు. ఈరోజు మనం వెళ్ళబోయే మెమూ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే రెడీగా ఉంది. ఈఎంయూ అంటే తెలుసు కదా, ఈ మెమూ ట్రైన్స్ మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనమాట. సపరేట్ లోకోస్ అయితే ఏముండవు. పదండి మనం ఈరోజు ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేద్దాం. ఈ ట్రైన్తో పాటు, ఈ ట్రైన్ విశేషాలతో పాటు ఈ రూట్కి సంబంధించిన అన్ని విషయాలను అయితే తెలుసుకుందాం. ఈ భీమవరం జంక్షన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనం 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాం. భీమవరం జంక్షన్ నుంచి ఆన్ టైంకి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇందులో గమ్మత్ అయితే జరిగింది. ఏం చెప్పనండి, అక్కడ కూడా ఒక టికెట్ ఇచ్చే కౌంటర్ ఉంది. నేను బైక్ తీసుకొచ్చి అక్కడ పార్క్ చేసి టికెట్ కోసం వెళ్తే అక్కడైతే క్లోజ్ చేసి ఉంది. మళ్ళీ బ్యాక్ సైడ్ టెర్మినల్కి అయితే వెళ్ళాను అనమాట. ఈ భీమవరం జంక్షన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3. ప్రజెంట్ మన ట్రైన్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరింది. బాయ్ బాయ్ భీమవరం జంక్షన్. భీమవరంలో మొత్తం 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి జంక్షన్ రైల్వే స్టేషన్, ఇంకో టౌన్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది టౌన్ రైల్వే స్టేషన్లో. ప్రస్తుతానికి ట్రైన్ అయితే ఖాళీగా ఉందన్నమాట. ఫ్రంట్లో కొంతమంది జనం ఎక్కారు. ఇక్కడ ఫ్రీగా ఉంటుంది చూపించడం, కానీ నేనైతే బ్యాక్ సైడ్ ఎక్కాను. మనకి చూసుకోవచ్చు 3:2 సీటింగ్ అయితే ఉంటుంది మన ఈఎంయూ ట్రైన్స్లో. మొత్తం 8 నుంచి మినిమం 16 కోచెస్ వరకు ఉంటాయి మెమూ ట్రైన్స్లో అనమాట. మనకి ప్రతి కోచ్కి కూడా ఒక టాయిలెట్ అయితే ఉంటుంది. ఇది ఒక చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మామూలుగా ఇంతకుముందు డెమో ట్రైన్స్లో ఒక టాయిలెట్ కూడా ఉండేది కాదు. మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయి. పర్లేదు, కొద్దిగా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి కోచ్ కూడా 2 టాయిలెట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రంట్లో ఒకటి, బ్యాక్లో ఒకటి. మనకి మామూలు ట్రైన్స్ లాగా 2 అయితే ఉండవు. ఒక పక్క అయితే ఖాళీ ఉంటుంది. అలాగే మనకి ఛార్జింగ్ సాకెట్స్ అవి కూడా ఉన్నాయి. మనకి సిట్టింగ్ వచ్చేసి 80 సీటింగ్ అయితే ఉంటుంది ఒక్కొక్క కోచ్కిను. అలాగే దాదాపు 100 మందికి పైగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది అనమాట. పైకి మనకి లోకల్ ట్రైన్స్ కదా ఇవి. మనకి ఫ్యాన్స్, పైకి లగేజ్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం మార్నింగ్ ట్రైన్ కాబట్టి ఈరోజు అయితే ఖాళీగా ఉంది ఇది. ఈ మెమూ ట్రైన్కి అయితే ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఈ ట్రైన్ భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తుంది, కానీ రిటర్న్ జర్నీ అయితే డైరెక్ట్గా లేదు. డైలీ భీమవరం నుంచి మచిలీపట్నం వరకే వెళ్తుంది. మళ్ళీ మచిలీపట్నం నుంచి విజయవాడకో లేకపోతే గుడివాడకో వెళ్ళి మళ్ళీ రిటర్న్ అలాగా నిడదవోలు, మచిలీపట్నం, నర్సాపురం ఇలా రౌండ్ అయితే వేస్తుంది అనమాట. మొత్తం అంతా రీక్ షేరింగ్ అనమాట ఈ మెమూ ట్రైన్స్ అన్నీ కూడాను. వెల్కమ్ టు భీమవరం టౌన్. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఇది మా ఊరే భీమవరం. భీమవరంలో ఉన్న వాళ్ళందరూ ఆటగాళ్ళు తెలుసా. భీమవరం టౌన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. తీయడం జమ్మని లాగుతున్నాడు బండి. పొద్దున్నే మంచి అసలు ఏం కనబడట్లేదు బయట. బాయ్ బాయ్ భీమవరం టౌన్. మా ఊరి నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండి. భీమవరానికి మచిలీపట్నానికి మధ్య 19 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ అన్ని స్టేషన్లో కూడా అవుతుంది. వెల్కమ్ టు ఉండి. మనం బయలుదేరిన తర్వాత 2వ రైల్వే స్టేషన్లో అయితే మన ట్రైన్ అవుతుంది. ఈ స్టేషన్ కూడా వచ్చేసి UNDI. ఇక్కడ కూడా 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా తక్కువ ట్రైన్స్ అయితే ఆగుతాయి ఈ రైల్వే స్టేషన్లో.
ఉండి రైల్వే స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెరుకువాడ. ఉండి మెయిన్ స్టేషన్ అంతా కూడా ఆ పక్క ఉంది. బాయ్ బాయ్ ఉండి. ఇక ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07878 భీమవరం జంక్షన్ మచిలీపట్నం మెమూ ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నంకి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి భీమవరం జంక్షన్ నుంచి బయలుదేరి మచిలీపట్నం వెళ్ళేసరికి 9 గంటల 55 నిమిషాలు అయితే అవుతుంది. అంటే 4 గంటల జర్నీ. యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకి ఒక 25 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. మొత్తం 102 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయబోయేది. భీమవరం నుంచి మచిలీపట్నం వరకు మొత్తం అన్ని స్టేషన్లో అవుతుంది. వెల్కమ్ టు చెరుకువాడ. భలే ఉంది స్టేషను. చిన్న రైల్వే స్టేషన్. మన ట్రైన్ వెళ్ళే కొద్దీ జనాలు అలా ఎక్కుతూనే ఉంటారు. మనం వెళ్ళే రూట్లో హైలైట్ ఇదే, పచ్చని పొలాలు. మనకి అటు సైడ్ చూసుకుంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు. మనకి భీమవరం, ఆకివీడు, మచిలీపట్నం ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులే కనిపిస్తాయి. అసలు మామూలుగా లేదు. గూగుల్ మ్యాప్లో చూడండి ఒకసారి, మత్తిపోతుంది మీకే. ఎన్ని లక్షల ఎకరాలు కనిపిస్తాయంటే పైనుంచి చూడటానికి. అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట. అంత బాగుంటుంది చూడటానికి వ్యూ గూగుల్ మ్యాప్లో చూస్తే. మనకి ఇలా అయితే మొత్తం చూపించడానికి అవ్వదు కదా. నర్సాపూర్ లింగంపల్లి. బండి కొద్దిగా లేట్ అయినట్టు ఉంది. వెల్కమ్ టు ఆకివీడు. ఆకివీడు నుంచి కూడా చాలామంది జనాలు ఉన్నారు ఎక్కడానికి. నా ఫేవరెట్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కూడా వచ్చేసి ఏకేవీడి. నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కింది ఈ స్టేషన్లోనే. ఆకివీడు 2వ నెంబరు 3వ నెంబర్ ప్లాట్ఫామ్స్. 2వ నెంబర్లకు ఒక ట్రైన్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. S82 ఏంటో ట్రైను 17226 అమరావతి ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ ఆకివీడు. ఈ మెమూ ట్రైన్స్లో జర్నీ చేస్తున్నప్పుడు వచ్చే మజా ఏంటో తెలుసా? బండి తీసినప్పుడు మాత్రం జమ్మని తీసుకెళ్ళిపోతుంది. అసలు భలే ఉండదు బండి జర్నీ చేయడానికి. బండి 95 కొడుతున్నాడు. వెల్కమ్ టు పల్లెవాడ. హాల్ రైల్వే స్టేషన్ ఇది ఒకటి. మన ట్రైన్కి అన్ని స్టేషన్లో కూడా కేవలం 1 మినిట్ స్టాపు, కానీ 10 సెకండ్స్ కానీ ఎక్కువసేపు అయితే అవ్వట్లేదు. బాయ్ బాయ్ పల్లెవాడ. మనకి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో మన విజయవాడ డివిజన్లోనే ఎక్కువ మెమూ ట్రైన్స్ తిరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. అది అవునా కాదో మీరే చెప్పండి, కామెంట్ చేసి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ మెమూ ట్రైన్స్ అన్నీ ఏంటంటే మొత్తం అనేది కూడా రేక్ షేరింగ్ అనమాట. మనకి భీమవరం నుంచి మచిలీపట్నం వెళ్తుంది కదా, ఇది మచిలీపట్నం నుంచి భీమవరం రిటర్న్ అయితే రాదు, మళ్ళీ అక్కడ నుంచి విజయవాడకి వెళ్ళిపోతుంది. మళ్ళీ విజయవాడ నుంచి నర్సాపురంకి, నర్సాపురం నుంచి నిడదవోలు నుంచి మళ్ళీ భీమవరంకి, మళ్ళీ భీమవరం నుంచి మచిలీపట్నం, భీమవరం గుడివాడ, ఇలాగా మల్టిపుల్ అనమాట. ఇవన్నీ కూడా రేక్ షేరింగ్ అవుతూ ఉంటాయి. ఏ ట్రైన్స్ కూడా వెళ్ళిన రిటర్న్ జర్నీ అయితే అవ్వదు. మ్యాక్సిమం చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి.
ఇంతకీ ఇప్పుడు వెళ్తున్న ట్రైన్ ఏంటి తెలుసా? నరసాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్. ఇందాక మనం చూసింది అమరావతి ఎక్స్ప్రెస్. నేనైతే కొద్దిగా తొందరపడ్డా. వెల్కమ్ టు కైకలూరు. ఈ స్టేషన్ కూడా వచ్చేసి కేకేఎల్ఆర్. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి అయితే ఆగుతుంది మన ట్రైన్. సరే వెళ్ళే కొద్ది జనాలు ఎక్కువనే ఉన్నారు. బాయ్ బాయ్ కైకలూరు. మళ్ళీ స్లో అయిపోయింది. వెల్కమ్ టు మండవల్లి. మండవల్లి నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ మండవల్లి. ముందుకెళ్ళి ఆపారని చెప్పి గొడవాడుతున్నారు అలా ఘాట్ కడుతుంది. పుట్ల చెరువు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. వీళ్ళు ఎంత స్టేషన్లో ఎక్కి ఇప్పుడే దిగిపోయారు. ఏంటి అర్థం అవ్వట్లేదు. క్లైమేట్ అయితే అదిరిపోయింది అసలు ఇవాళ. వెల్కమ్ టు పసలపూడి. ఇవన్నీ కూడా చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ అనమాట. పెద్ద దూరం కూడా ఉండదు. 2-3 కిలోమీటర్ల గ్యాప్ అంతే స్టేషన్కి. తీయడమే జమ్మని లాక్కెళ్ళిపోతున్నారు ప్రతి స్టేషన్లో కూడాను. మామూలుగా అయితే 1 మినిట్ స్టాపు, కానీ చిన్న చిన్న స్టేషన్లో మాత్రం 10-20 సెకండ్ల కన్నా ఎక్కువసేపు అయితే ఆపట్లా. బాయ్ బాయ్ పసలపూడి. కోడూరు. వెనకాలన్నీ రైలు చెరువులే. వెల్కమ్ టు మోటూర్. 10 నిమిషాలు ఆలస్యంగా మనం మోటూర్కి అయితే వచ్చేసాం. స్టేషన్ అయితే ఖాళీగా ఉంది. ఒక్కటెక్కడ కూడా లేదు ఎక్కేది. మనోడైతే భీమవరం టౌన్లో దిగిపోదాం అనుకుని ఎక్కాడు, పడుకుని పోయాడు పాపం.
ఎక్కడ తణుకు వెళ్ళాలంట. తమ్ముడు లేదా గుడి కూడా వచ్చేచ్చు కదా. వెళ్ళిపో మళ్ళీ. శుభ్రంగా ఎక్కి పడుకున్నాడు అనమాట ఇప్పుడు దాకా. లెగి చూస్తాడికి మోటూరు వచ్చేసింది. మోటూరు తర్వాత మన ట్రైన్ ఆగేది గుడివాడ జంక్షన్లో. బాయ్ బాయ్ మోటూర్. క్లైమేట్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. మనకి ఆ లైన్ వచ్చేసి మచిలీపట్నం లైన్, గుడివాడ మచిలీపట్నం లైన్. అది మనం ట్రైన్ ఇప్పుడు స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకల్ రివర్స్ అవుతుంది అనమాట. రివర్స్ డైరెక్షన్లో మనం మచిలీపట్నం అయితే ఆ లైన్లోనే వెళ్తాం. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే ఇచ్చాడు. ధర్మవరం మచిలీపట్నం. గుడివాడ జంక్షన్లో మనకి మ్యాక్సిమం జనాలు అయితే దిగేస్తారనమాట. విజయవాడ బండి వస్తుంది ఇప్పుడు, దానికైతే మారుతారు. ఎందుకంటే మన ట్రైన్ మచిలీపట్నం వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఇప్పుడు టైం అయితే చూసుకోవచ్చు, 7 గంటల 45 నిమిషాలు అయితే అవుతుంది. 30 గంట ముందుకు వచ్చింది మన ట్రైను. 8 గంటల 25 నిమిషాలకి అయితే రావాలి. మ్యాక్సిమం జనాలు అయితే దిగేస్తున్నారు ఇక్కడ నుంచి విజయవాడకి అయితే మారుతారనమాట. మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోతుంది మచిలీపట్నంకి. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాను. మనకి ఇంకా బోల్ టైం ఉంది. గుడివాడ జంక్షన్ బయట అయితే ఉన్నాను. బోల్ టైం ఉంది కదా అని ఇప్పుడు టిఫిన్ చేసి టీ తాగుతున్నాను. మచిలీపట్నం విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. ఇందాక మా ట్రైన్లో వచ్చిన జనాలంతా కూడా మ్యాక్సిమం ఈ ట్రైన్లో ఎక్కేస్తారు. మచిలీపట్నం విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ కూడా బయలుదేరిపోయింది. మనకి భీమవరం నుంచి కనెక్టింగ్ అనమాట విజయవాడ వెళ్ళటానికి కొంతమందికి. అంటే భీమవరం నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు మర్చిపోయి అక్కడ గుడివాడలో దిగిపోయి ఆ ట్రైన్కి అయితే మారుతారు. ఇప్పుడు విజయవాడ నుంచి భీమవరం జంక్షన్ మెమో వస్తుంది కదా, మచిలీపట్నం నుంచి వెళ్ళే వాళ్ళు ఆ ట్రైన్లో దిగిన వాళ్ళందరూ కూడా ఆ ట్రైన్లో అయితే వెళ్తారనమాట. ఈ గుడివాడ రైల్వే స్టేషన్ అనేది జంక్షన్ రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి మనకి మచిలీపట్నం వెళ్ళడానికి, విజయవాడ వెళ్ళడానికి, భీమవరం నరసాపురం వైపు వెళ్ళడానికి అయితే రూట్ ఉంది. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ స్టేషన్ కూడా వచ్చేసి GDV. నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. WAG9 HC. సో క్రౌడ్ చూసారా, ఈ క్రౌడ్ అంతా కూడా విజయవాడ గుంటూరు వెళ్ళేవాళ్ళు అనమాట. నర్సాపూర్ గుంటూరు డోన్. బ్రేక్ షేరింగ్ ఉంది ట్రైన్కి. సో ఇక్కడ చూసుకుంటే ఫిట్ ఫర్ 110 km/h. మన మెమో ట్రైన్స్ 110 km స్పీడ్ కూడా తట్టుకోగలవు. ఆ స్పీడ్ వెళ్తాయి, కానీ గంటకు 100 కిలోమీటర్లు అయితే కవర్ చేయడం అయితే కష్టం. 110 మ్యాక్సిమం స్పీడ్ అయితే వెళ్తాయి, కానీ ఏంటంటే మనకి సిగ్నల్స్కి, మా మలుపుల దగ్గర స్టేషన్లు, స్టాపులు, అలాగే ముందెళ్ళే ట్రైన్స్, వెనకెళ్ళే ట్రైన్స్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని యావరేజ్ స్పీడ్ అయితే మనకి ఈ ట్రైన్కి 25 కిలోమీటర్స్ 26 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు. మిగతా ట్రైన్స్కి 40, 45, 50 ఇలా అయితే ఉంటుందన్నమాట. భీమవరం విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ కూడా బయలుదేరిపోతుంది. ఇప్పుడు అందులో దిగిన జనాలంతా కూడా ఇప్పుడు మన ట్రైన్లో అయితే ఎక్కుతున్నారు. అంతా ఎక్కిన తర్వాత మన ట్రైన్ అనేది బయలుదేరుతుంది. సో
ఫైనల్గా 8:37 మన ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్ నుంచి బయలుదేరింది. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. ఇందాక మనం వచ్చిన రూట్ అయితే అది, అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మళ్ళీ భీమవరం నరసాపురం. మనమైతే మచిలీపట్నం వైపు అయితే టర్నింగ్ తీసుకున్నాం. మనకంతా కూడా ఈ సైడ్ మినుము పంట కనబడుతుంది. వరి వేయలేనట్టున్నారు ఈసారి. మొత్తం అంతా పెసలు మినుములు కన్ను చూపున్నారు. అంత దూరం చూసినా అవే కనబడుతున్నాయి. దాళవ ఇవ్వలేనట్టున్నాడు ఈసారి. వెల్కమ్ టు న్యూ జిల్లా. గుడివాడ తర్వాత మన ఫస్ట్ రైల్వే స్టేషన్లో అయితే వచ్చింది మన ట్రైన్. భలే ఉంది చూడటానికి. న్యూ జిల్లా రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మీకు విషయం తెలుసండి, నేను ఈ రూట్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైము. బై రోడ్ అయితే ట్రావెల్ చేశాను, కానీ ట్రైన్లో అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ రూట్లో నేను. ఈసారి వాటర్ లేనట్టుగా ఉంది. వర్షం అయితే ఓడలేదు. మనకి కని చూపున్నారు. ఎంత దూరం చూసినా సరే పెసలో మినుములు ఇదే పంట కనిపిస్తుంది మనకి. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. వెల్కమ్ టు గుడ్లవల్లేరు. ఈ సైడ్ పెద్ద జనం అయితే కనబడట్లేదు ఎక్కడ చూసినా. ఈ మెమూ ట్రైన్స్ కనెక్టింగ్ అంతా కూడా స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, అలాగే చిరు వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. గుడ్లవల్లేరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ గుడ్లవల్లేరు. వెల్కమ్ టు కౌతరం. బాయ్ బాయ్ కౌతరం. వెల్కమ్ టు వడ్లమన్నాడు. అన్నీ చిన్న చిన్న రైల్వే స్టేషన్స్. అయితే హైలైట్ ఉంది చూడటానికి. స్టేషన్ అంతా కలర్ఫుల్గా ఉంది. మన ఇండియాలో లాంగెస్ట్ మెమూ ట్రైన్ వచ్చేసి అసన్సోల్ వారణాసి మధ్య తిరుగుతుంది. 481 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది ఆ ట్రైను. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, నాకైతే తెలియదు కాబట్టి అడుగుతున్నాను. అతి తక్కువ దూరం ప్రయాణించే మెమూ రైల్ ఏదో నాకైతే కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. వెల్కమ్ టు పెడన. గుడివాడ మచిలీపట్నం మధ్యలో ఇదే పెద్ద రైల్వే స్టేషన్లా కనిపిస్తుంది ఇప్పటి వరకు నేను జర్నీ చేసిన దాంట్లో. బాయ్ బాయ్ పెడన. చిలకలపూడిలో ఆల్మోస్ట్ ట్రైన్ ఖాళీ అయిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మచిలీపట్నం.
మచిలీపట్నం అవుటర్లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ యార్డ్లో ఏవో ట్రైన్స్ ఉన్నాయి. కొండవీడి ఎక్స్ప్రెస్, మచిలీపట్నం యశ్వంత్పూర్ కొండవీడి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్లో కూడా మనం జర్నీ చేయాలి. ఇంతకుముందు 2-3 సార్లు జర్నీ చేసాం కానీ అప్పటికి మనం ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. ఆ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా పెట్టినట్టున్నారు. ఇంతకుముందు నేను జర్నీ చేసినప్పుడు అయితే రేక్ షేరింగ్ లేదు, ఓన్లీ యశ్వంత్పూర్ మచిలీపట్నం వరకే. వెల్కమ్ టు మచిలీపట్నం. మచిలీపట్నం స్టేషన్లో ఏదో రెనోవేషన్ వర్క్ జరుగుతున్నట్టుంది. ఈ మచిలీపట్నానికి ఇంకో పేరు ఉంది. ఆ పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ మచిలీపట్నంలో ఏది ఫేమస్ కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో అయితే అడుగు పెట్టబోతున్నాను. ఓవరాల్గా ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ట్రైన్లో జర్నీ చేయడం. మనకి భీమవరం నుంచి మచిలీపట్నానికి బస్సుకి రావాలంటే ఛార్జెస్ వచ్చేసి ఒక 150 నుంచి 200 దాకా ఉంటుంది. దీనికైతే 50 రూపాయలే. నేనైతే ఎక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. అలాగే మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.